హలో గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో బేసిక్గా ఇది పుష్ప 2కి సంబంధించిన డే 9 కలెక్షన్ రిపోర్ట్ సో బేసిక్గా మనం నిన్నటి వరకు 8 డేస్ కలెక్షన్ రిపోర్ట్ మాట్లాడుకున్నాం సో నిన్నటి కలెక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సో మూవీ అయితే పర్లేదు బాగానే కలెక్ట్ చేస్తోంది అంటే మనకి డ్రాప్ అయితే వచ్చింది చాలా వరకు డ్రాప్ అయితే కనబడుతుంది బట్ అయినా కూడా పర్లేదు బెటర్గానే కలెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు 8 డేస్కి ఈ సినిమా 1120 కోట్లు కలెక్ట్ చేసింది సో ఫస్ట్ వీక్లో 1120 కోట్లు కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ ఇది సో చాలా హ్యూజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ చాలా భారీ స్థాయిలోనే కొట్టింది సో అంతవరకు బాగానే ఉంది బట్ ఆ తర్వాత ఎలా కలెక్ట్ చేస్తాను ఇక్కడ ఇంపార్టెంట్ సో సెకండ్ వీకెండ్ థర్డ్ వీకెండ్ ఫోర్త్ వీకెండ్ ఇవి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత లాంగ్ రన్ ఉన్నా కూడా చాలా కొద్దిగా వస్తుంటాయి పెద్ద ఎక్కువ ఏం రాదు కదా సో మనకి డే 9 ఎంత కలెక్ట్ చేసిందంటే ఓవరాల్గా గ్రాస్ 49 కోట్ల వరకు కలెక్ట్ చేసింది డే 9 గ్రాస్ సో 8 రోజులకు 1120 కోట్లు కలెక్ట్ చేసింది సో ఆ తర్వాత 49 కోట్లు అంటే 1169 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా 9 రోజులకి సో అది కూడా ఫెంటాస్టిక్ నెంబర్ అని చెప్పొచ్చు బట్ నాకు తెలిసి ఇంకొక 2 రోజుల వరకే మనకి గ్రాస్ ట్రాకింగ్ అనేది వస్తుంది అంటే ఈ సాటర్డే ఇవాళ సాటర్డే కదా రేపు సండే కదా సో ఈ 2 రోజుల వరకే మనకి గ్రాస్ ట్రాకింగ్ అనేది వస్తుంది ఆ తర్వాత అంతగా రాకపోవచ్చు సరే లెట్స్ చూద్దాం మనకి తర్వాత నెట్ ట్రాకింగ్ అయినా వస్తుంది దాన్ని బట్టి మనం గ్రాస్ ఎస్టిమేట్ చేసుకుందాం సో అది మ్యాటర్ అనమాట సో బేసిక్గా ఈ సినిమా మొత్తంగా 9 రోజులకి కలెక్ట్ చేసిన అమౌంట్ 1169 కోట్లు నిజంగా చాలా అంటే చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు ఎక్స్ట్రాడినరీ అండ్ ఫెంటాస్టిక్ నెంబర్ అది సో టూ గుడ్ అని చెప్పొచ్చు లిటరలీ అండ్ ఇంకా నెట్ విషయానికి వచ్చినట్టయితే వీ హ్యావ్ టు టాక్ విత్ హిందీ ఓన్లీ ఎందుకంటే హిందీ నుంచే మనకి బెస్ట్ నెట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా సో హిందీలో అది ఫ్రైడే రోజు 27.50 కోట్లు అంటే 27,50,00,000 నెట్ అయితే కలెక్ట్ చేసింది సో మొత్తంగా ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా హిందీలో కలెక్ట్ చేసిన నెట్ 461 కోట్లు చాలా అంటే చాలా పెద్ద నెంబర్ అది సో మనకి బేసిక్గా ఫ్రైడే రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం బట్ అవ్వలేదు అంటే ఇప్పుడు థర్స్డేతో కంపేర్ చేసుకుంటే ఒక 2 crore అలాగా ఎక్కువ ఉంటుంది బట్ నిన్న కూడా ఇది 27 వచ్చింది ఇవాళ 27.5 వచ్చింది బట్ స్టిల్ మంచి హోల్డ్ అంటే థర్స్డే రోజే ఎక్కువ వచ్చింది సో దానివల్ల ఏంటంటే ఫ్రైడే రోజు కూడా మనకి సిమిలర్గానే వచ్చింది ఇప్పుడు బేసిక్గా పెద్ద సినిమాలకి ఎలా ఉంటుందంటే జవాన్ కానీ ఇంకా వేరే వాటికి కానీ ఎలా ఉంటుందంటే ఈ సెకండ్ థర్స్డే కదా నిన్న మరి అదే మొన్న ఇప్పుడు బేసిక్గా నేను కలెక్షన్స్ కోసం మాడుతున్నా కాబట్టి నిన్న వచ్చింది మొన్న సెకండ్ థర్స్డే కదా సో సెకండ్ థర్స్డే బేసిక్ ఒక 18 ఒక 20 అలా ఉంటుంది అంతే బట్ దీనికి సెకండ్ థర్స్డే 27 ఉంది సో అందుకు ఫ్రైడే కూడా మనకి 27.5 అయితే ఉంది సో మొత్తంగా 461 అయితే కొట్టింది సో సాటర్డే రోజు మ్యాక్సిమం ఒక 35 అలా ఉండొచ్చేమో ఇవాళ అంతకంటే కష్టమే ఎందుకంటే సెకండ్ వీక్ కదా సో 461 crore నెట్ అయితే వచ్చింది ప్రస్తుతానికి సో ఇంకా 500 అవ్వాలంటే 39 రావాలి సో అవ్వకపోవచ్చు సో సండేకి అయితే 500 అయిపోద్ది అది క్లియర్ అండ్ ట్యూస్డే నాటికి మ్యాక్సిమం 600 కూడా అయిపోవచ్చు అది సిచ్యువేషన్ నేను ముందే అన్నా కదా కొంచెం అడిట్ అయినా కూడా ట్యూస్డే నాటికి 600 అయిపోద్ది ఎందుకంటే సండే మనకి ఎక్కువ వస్తాయి మళ్ళీ సండే నెంబర్ బాగా పడుతుంది 40 అబోవ్ పడుతుంది నెంబర్ అండ్ నియర్ టు 45 అలా కూడా పడుతుంది సో అలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బాగా వస్తాయి కలెక్షన్స్ అయితే మాత్రం సో హిందీ నెట్ అయితే గుడ్ అని చెప్పొచ్చు అండ్ సాటర్డే సండే డెఫినెట్గా బాగుంటాయి కాబట్టి ఈజీగా 500 అబోవ్ ఉంటుంది అండ్ ఈ వీక్లోనే సెకండ్ వీక్ ఫినిష్ అయ్యే టైంకి ఈజీగా 600 అయితే కొట్టేస్తుంది ఇంకా తర్వాత లాంగ్ రన్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా డిపెండ్స్ అనమాట
సో యాజ్ ఆఫ్ నో ఉన్న ఫ్లో అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా మెల్లిగా లాంగ్ రన్లో 800కి అయితే వెళ్ళిపోవచ్చు హిందీ నెట్. ఇంకా అంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది మ్యాటర్ అనమాట. 800 నెట్ అయినా కూడా చాలా హ్యూజ్ లెవెల్ అని చెప్పొచ్చు. బేసిక్గా మనకేంటంటే రిపీట్స్, ఆ తర్వాత ఇనీషియల్గా క్రేజ్ హైప్ ఉన్న ఆడియన్స్ కాకుండా దీని గురించి తెలిసిన మిగతా ఆడియన్స్ కూడా రావాల్సి ఉంటుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటాయి, అట్లీస్ట్ స్టడీగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో అది మ్యాటర్ అనమాట. సో ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఇప్పుడు ఈ వీకెండ్ మనకి డెఫినెట్గా 30-40 ఆ రేంజ్ ఉంటాయి సాటర్డే సండే. అండ్ తర్వాత నుంచి కూడా ఒక 15-20 మధ్యలో ఉంటాయి తర్వాత వీక్ కూడా. సో నో డౌట్. సో అదేంటంటే బ్యాలెన్స్ చేస్తుంది సినిమాని. సో కలెక్షన్స్ని అట్లా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో అది పర్లేదు, బాగానే ఉంటుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇంకా అది సిచ్యువేషన్. అండ్ ఇంకా తెలుగు విషయానికి వచ్చినట్టయితే 8.5 crore అయితే కొట్టింది. సేమ్ లైక్ థర్స్డే ఎట్లా వచ్చిందో తెలుగులో, సేమ్ ఫ్రైడే కూడా అలాగే వచ్చింది. కాకపోతే ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే తెలుగు కొంచెం బిజినెస్ ఎక్కువైంది కదా. సో దానికి తగ్గట్టుగా మరి అంటే రావాలి అంటే కొంచెం ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో మనకేంటంటే నియర్లీ ఒక ఆల్మోస్ట్ రికవర్ అయిపోద్ది లాంగ్ రన్లో, అది నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా. సో అది మ్యాటర్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఫ్రైడే రోజు ఒక 10 వరకు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ రాలేదు. 8.5 వచ్చింది ఫ్రైడే రోజు కూడా. సో అది సిచ్యువేషన్ అనమాట. బట్ పర్లేదు, స్టిల్ ఇట్స్ హోల్డ్స్ ఏ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో అది మ్యాటర్ అనమాట. బట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి మరి లాంగ్ రన్ మీద పుష్ప, ఎందుకంటే బిజినెస్ ఆ లెవెల్లో జరిగింది కాబట్టి. అది ఇక్కడ వచ్చిన పాయింట్. సరే, ఎనీహౌ మొత్తానికైతే 8.5 crore అయితే కలెక్ట్ చేసింది. సో ప్రస్తుతానికి ఈ సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్ 259.5. సో 259.5 crore కలెక్ట్ చేసింది ఈ సినిమా ప్రస్తుతానికి. డీసెంట్, పర్లేదు. నిన్నటికి 251 కదా నెట్ కోసం చెప్తున్నాను, గ్రాస్ కాదు, నెట్ 251.5 కలెక్ట్ చేసింది నిన్నటికి. సో నిన్నటి కలెక్షన్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇవాళకి అది 259.5లో అయితే ఉంది. సో నియర్ టు 260 అనుకోవచ్చు. సో ఎంత 260 అనుకున్నా కూడా లాంగ్ రన్ మరి ఎట్లా వస్తుంది ఏందనేది ఇంకా ఈ 2 రోజుల మీద డిపెండ్స్. ఇక 15-20 అలా వస్తే ఫైన్, సాటర్డే అండ్ సండే. సో అప్పుడు మనకేంటంటే ఒక 300 దగ్గరలోకి వెళ్తుంది. మరి 300 కాకపోయినా 290-295 ఆ రేంజ్కి వెళ్తుంది. సో అలా వస్తే బెటర్. ఏమో మరి చూద్దాం మరి ఏమవుతుందో. మినిమం అయితే సాటర్డే 12 అలా మినిమం ఉంటుంది, బట్ 15 ఉండాలి సాటర్డే. అండ్ సండే మనకి మినిమం 20 ఉంటే బెటర్, బట్ అది 15 అలా ఉంటుంది మినిమం. సో చూద్దాం ఏమవుతుంది అనేది, అంటే ఒక్కొక్క జోన్ బట్టి డిపెండ్స్ కదా. సో అది మ్యాటర్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో 259.5 అయితే ఉంది. ఇంకా తర్వాత తమిళ్ విషయానికి వచ్చినట్టయితే తమిళ్ ఫ్రైడే 1.35 అయితే వచ్చింది. సో తగ్గిందనే చెప్పాలి ఇంకా తమిళ్లో. సో బేసిక్గా తర్వాత ఏంటంటే మనకి సాటర్డే సండే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫ్రైడే బాగా తగ్గింది కదా. సో అట్లీస్ట్ బ్యాలెన్స్ అయినా కూడా మనము అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ 45 అబోవ్ నెట్ అయితే ఉంది. సో ఈ వీకెండ్కి 55 కష్టం, 55-60 అయితే అసలు అవ్వని పని ఇంకా. సో 53 అలా రావచ్చేమో మ్యాక్సిమం నెట్ ఈ వీకెండ్కి. సో అది సిచ్యువేషన్. సో లాంగ్ రన్ ఇంకా అప్పుడు 60-65 అట్లే ఉంటుంది మ్యాక్సిమం. 60-65 మధ్యలో ఉంటుంది అంతే, అంతకంటే ముందుకు వెళ్ళదు ఇంకా. అది మ్యాటర్. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ సినిమాలు రిలీజ్లు ఉన్నాయి కదా. ఎంత వీకెండ్స్ ఉన్నా కూడా ఆ తర్వాత వేరే సినిమాలు రిలీజ్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఇంకా. మరి తర్వాత మళ్ళీ థియేటర్స్ వచ్చినా హోల్డింగ్ కష్టం, అది పాయింట్. ఇక మలయాళం, కన్నడ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో అది మ్యాటర్ అనమాట. సో ఇంకా వాటి గురించి మనం ఎక్కువ కన్సిడర్ చేయలేము. మలయాళం అయితే మాత్రం డెఫినెట్గా తక్కువే వచ్చింది. ప్రస్తుతానికైతే 14 crore నెట్ అయితే ఉంది, 14 అబోవ్ ఉంది లైట్గా. సో ఇట్స్ లెస్సే, చాలా తక్కువే. అంటే ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దానికంటే చాలా తక్కువ వచ్చింది. కన్నడలో అంటే మనకి కర్ణాటకలో ఎలాగ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో కన్నడ లాంగ్వేజ్ నెట్ ఎంత వచ్చినా ఇంక బోనసే మనకి. సో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంక అక్కడ మనకి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఓవర్సీస్ నుంచి కూడా గుడ్ నెంబర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మోర్ దెన్ 210 అబోవ్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. బట్ ఈ వీకెండ్ అండ్ లాంగ్ రన్ వీటన్నిటి మీద డిపెండ్స్. సో లాంగ్ రన్ మనకి ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. ఒక 300 వరకు కనుక వెళ్ళినట్టయితే అప్పుడు బెటర్గా హెల్ప్ అవ్వచ్చు. సో అదే అంటున్నా, ఇప్పటికీ కూడా ఓవరాల్గా ఒక 1250 వరకు నెట్ అయితే కొట్టచ్చు ఈ సినిమా. అండ్ ఇండియాలో అంతకంటే కష్టం ఇంకా. సో ఓవర్సీస్ నుంచి ఒక 300 కనుక వచ్చినట్టయితే, ఇండియా నుంచి ఒక 1600 అలా గ్రాస్ కనుక వచ్చినట్టయితే, సో ఈ 1600 అండ్ 300 అట్లా ఒక 1900 అలా ఒక 1900 to 2000 మధ్యలో ఉండొచ్చేమో. సో లాంగ్ రన్లో చెప్తున్నాను నేను, ఇదే ఇప్పుడు కాదు అది. సో అది మ్యాటర్ అనమాట. సో అది గై సిచ్యువేషన్.
సో చూద్దాం మరి, ఇంకా డిపెండ్స్, ఇంకా మనకి ఈ 2 రోజుల మీద ఆధారపడి ఉంటుంది అది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది. ఎస్పెషల్లీ హిందీ మార్కెట్ అబ్బా, హిందీ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ మనకి. హిందీలో చాలా గట్టిగా కొడుతుంది, తెలుగు ఇంపార్టెంటే, తెలుగు గట్టిగా కొడుతుంది. తెలుగు హిందీ బాగున్నాయి, బట్ దేర్ ఆఫ్టర్ ఇంకెంతవరకు వెళ్తుంది ఏంటనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అది మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్, ఇది డే 9 కలెక్షన్ రిపోర్ట్. సో నా ఎస్టిమేషన్ అయితే అప్పటికి అదే అంటున్నా కదా, మినిమం అయితే 1700లో ఉంది ఇప్పటికీ కూడా. బట్ మ్యాక్సిమం ఇంకా మనకి 2100 అనే పాయింట్ అయితే లేదు ఇంకా. అంటే డ్రాప్ ఎక్కువ కనబడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఏమంటానంటే హిందీ మార్కెట్ అనేది చాలా గట్టిగా ముందుకెళ్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఇప్పుడు తెలుగు అనేది బేసిక్ మార్కెట్ కదా. సో ఈ తెలుగు మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంటే. తెలుగు మార్కెట్ అనేది గట్టిగా పుష్ ఇస్తేనే యూనో హిందీ మార్కెట్ పుష్ హెల్ప్ అయ్యి ఇది బాగా ముందుకెళ్తుంది. సో వేరే మార్కెట్లో గట్టిగా కొట్టిన ఓన్ మార్కెట్లో కొంచెం డ్రాప్ ఎక్కువ కనబడుతుంది కాబట్టి మనము ఆ నెంబర్స్ కొంచెం తగ్గించాలి ఇంకా. సో అది మ్యాటర్ అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే హిందీ మార్కెట్ బాగానే వెళ్తుంది. తమిళ మార్కెట్ కూడా యూనో ఇనీషియల్గా బాగానే వచ్చింది, కానీ ఆ తర్వాత డ్రాప్ ఎక్కువ కనబడుతుంది. మరి దానికి రీజన్ ఏంటనేది ఇంకా మనకి ఐడియా లేదు, బట్ డ్రాప్ అయితే ఉంది. అండ్ మలయాళం బేసిక్గా ముందు నుంచి డ్రాప్లోనే నడుస్తుంది అది. సో అది పాయింట్. బట్ స్టిల్ తమిళనాడు అయితే పర్లేదు, డీసెంట్గానే హోల్డ్ చేస్తోంది. అండ్ కర్ణాటక మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఆంధ్ర తెలంగాణ పర్లేదు, డెఫినెట్గా గుడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. బట్ ఇంకా బెటర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి కొంచెం రీచ్ అవ్వట్లేదు. అండ్ హిందీ అయితే మాత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ గాడ్జిల్లా ఆ లెవెల్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో దాట్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీకి అయితే డెఫినెట్గా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ యూనో లార్జ్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి కదా ఫస్ట్ 4 రోజుల స్పీడ్ చూసి, అది కొంచెం ఇప్పుడు తగ్గింది కాబట్టి మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం తగ్గించాలనేది నా పాయింట్ అనమాట. సో అలాగే ఓవరాల్గా నా ఎక్స్పెక్టేషన్ ఇప్పటికీ కూడా మినిమం 1700 అయితే ఉంది. బట్ మ్యాక్సిమం 1900 నుంచి 2000 మధ్యలోనే ఉంది అంతే. సో దంగల్ని బీట్ చేయడం అనేది కొంచెం కష్టమని నా డౌట్. మరి ఏమో, మరి చూద్దాం ఇంకా. ఏమో మళ్ళీ ఎప్పుడైనా తర్వాత పుష్ప 2ని ఎప్పుడైనా రిలీజ్ చేసి అట్లా ఏమైనా జరగచ్చేమో, చెప్పలేం మరి. బట్ అప్పుడు ఆ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి కదా, అది మ్యాటర్ అనమాట. బట్ చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. సో అది పరిస్థితి అనమాట. సో మీరేమనుకుంటున్నారు ఈ నెంబర్స్ని బట్టి? ఫ్లో అయితే తగ్గింది కొంచెం. సో దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.